మాట్లాడుతుంది, చాలా గట్టిగా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ స్టోరీ. అండ్ భాను గారు, కో ప్రొడ్యూసర్ భాను గారు కూడా ఇక్కడే ఉన్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ భాను గారు. సార్ నాకు సార్ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. ఫీలింగ్ ఇట్ లైక్ సరియల్ అనమాట. నిజంగా మీ ముందులో నుంచి మాట్లాడడం అనేది పోస్టర్ బాయ్ మూమెంట్ యాక్చువల్గా నాకు. ఇది మీ పోస్టర్స్ చూసి అవి అంటించుకునేవాడిని అనమాట నేను నోట్బుక్స్లోను వాటిల్లోనూ. అలాంటిది మీ ముందు ఇలా నుంచి మాట్లాడడం అసలు రియల్లీ సరియల్. ఇంకా ఒకటే మాట మాట్లాడతాను. వాసు అండ్ చేతు గారిది కాంబినేషన్ ఒక మాట చెప్తానండి. 100% లవ్తో స్టార్ట్ చేసావు, ఇప్పుడు 100 crore లవ్ అయింది. ఇది భాను గారు మీలో రైటర్ కూడా ఉన్నారని అనిపిస్తుంది డైలాగ్ వేసిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అక్కడ వెనకాలే మా ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, మాధవ్ గారు కూడా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండి. మా రాక్ స్టార్ డిఎస్పి గారితో దాదాపు 78 హిట్స్ ఆదిత్య మ్యూజిక్. అండ్ చైతన్య గారితో 16 హిట్స్, మ్యూజికల్ హిట్స్ విత్ ఆదిత్య మ్యూజిక్. అండ్ చందు మొండెట్టి గారు చేసిన 5 సినిమాల్లో 3 సినిమాలు ఆదిత్య మ్యూజిక్. సో కంగ్రాచులేషన్స్ ఈ సందర్భంగా మీకు కూడా ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ అసోసియేషన్ అండ్ కాంట్రిబ్యూషన్. అండ్ చైతన్య గారు ఇక్కడ కనిపిస్తున్నారు. సార్ మిమ్మల్ని స్టేజ్ పైన చూడడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు, కానీ మీ నుంచి ఆ ఒక్క డైలాగ్ వినడానికి కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. సో బుజ్జితల్లి పక్కనే ఉంది కాబట్టి ఒక్కసారి ఆ డైలాగ్ని మీ బుజ్జితల్లికి కూడా చెప్తే బాగుంటుంది కాబట్టి ఏమంటారు? అక్కడ ఏ డైలాగ్ చెప్పండి. రెడీ. బుజ్జితల్లి పక్కనే ఉన్నాను కదే కదా నవ్వే. వావ్, దట్ వాజ్ లవ్లీ అండ్ బ్యూటిఫుల్. ఈ వ్యాలంటైన్ వీక్ మీ ఇద్దరి ద్వారా మరింత స్పెషల్గా మారిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ శోభిత గారు. కంగ్రాచులేషన్స్ ఈ సందర్భంగా ఆన్ యువర్ వెడ్డింగ్. ఇప్పుడే మిమ్మల్ని కలిసాం కాబట్టి చెప్తున్నాను. ఎస్, నాగచైతన్య గారు, తండేల్ సినిమాకి సంబంధించి మనకి ప్రతి డైలాగ్, ఆ మ్యూజిక్, ఇలా చాలా ఎలిమెంట్స్ చాలా సెన్సేషన్ అయ్యాయి, చాలామందికి నచ్చేసాయి. సో దానివల్ల చాలా మీమ్స్ కూడా వచ్చాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక్కసారి ఆన్ స్క్రీన్ మనం కొన్ని మీమ్స్ చూద్దామా? కెన్ వీ హ్యావ్ ద మీమ్ ప్లీజ్? మీమ్ ఆన్ స్క్రీన్ ప్లే చేయండి. ఎస్, సో మీమ్స్ మనం మరికొద్దిసేపట్లో చూద్దాము. బట్ ఐ థింక్ ఇప్పుడు స్టేజ్ వైపు ఒక్క లుక్ వేసుకోండి. స్టేజ్ చాలా చాలా స్పెషల్ పర్సన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి మీ ఇద్దరి అపియరెన్స్ ఒక్కసారి మాకు స్టేజ్ పైన కావాలి అని కోరుకుంటూ